హాయ్. నేను మీకు చిన్న విషయం షేర్ చేద్దామని వీడియో తీస్తున్నా. అదేంటంటే నేను ఎందుకు ఏబీసీడీలు చూపిస్తున్నాననే కదా మీకు డౌటు. దీనికి ఒక కారణం ఉందండి. మాది 3 రూల్ బుక్, 3 లైన్స్ నోట్ బుక్. దిస్ ఈజ్ 4 లైన్స్ నోట్ బుక్. ఇది మా పిల్లల నోట్ బుక్. నేను చెప్పే స్కూల్లో 3 లైన్ నోట్ బుక్. సో 4 ఇయర్స్ నుంచి నేను వర్కింగ్ చేసి ఇప్పుడు నాకు 4 లైన్ నోట్ బుక్ ఎలా యూజ్ చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఇది రాసినాను, ఇది ఎంత మటుకు కరెక్టో కూడా నాకు అర్థమవుతలేదు. ఇది కరెక్టా కాదా కూడా నాకు డౌటే నాకు అర్థమవుతలేదు. అదేదో వాడి ఇప్పుడు నాకు రాద్దామంటే కూడా నేను ఇప్పుడు ఈ 2 లైన్స్ యూజ్ చేయాలన్నా, లేదంటే ఈ కింది లైన్ కూడా అప్ డౌన్ లైన్ కూడా యూజ్ చేయాలన్నా నాకు అర్థం కాలే. మాది యాక్చువల్గా అంటే 3 లైన్ నోట్బుక్. సో 3 లైన్సే ఉంటాయి. ఇక్కడ 4 ఉన్నాయి కదా, 1 2 3 4 లైన్స్ ఉన్నాయి కదా, బట్ మాకు 3 లైన్సే ఉంటాయి. సో అందుకని 3 లైన్స్ యూజ్ చేసి నాకు ఇప్పుడు 4 లైన్స్ యూజ్ చేయడం రావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ లెటర్స్ కరెక్టా రాగా కూడా అర్థం కాలేదు. చిన్నప్పుడు కూడా ఇంత ఫోకస్ పెట్టలేదు నేను ఏబీసీడీలకు. ఇప్పుడు పెట్టాల్సింది వచ్చింది. అనుకుంటారు చిన్నపిల్లలకు చెప్పేది పెద్ద ఏముంది లేడని. చిన్నపిల్లలకు చెప్పడమే చాలా కష్టం అండి నిజంగా. అనుకుంటారు ఏముంటుంది వాళ్ళకి చెప్పేదని. వాళ్ళ మమ్మీ వాళ్ళు వేసే క్వశ్చన్లు ఉంటారే, అసలు ఏ లాయర్లు ఏ ఇంజనీర్లు కూడా పట్టారు అట క్వశ్చన్లు ఇచ్చారు. అది ఇప్పుడు ఇది నాకు పెద్ద ఫన్నీ అనిపిస్తుంది. నిజమండి, మీరు నమ్మరు, నిజంగానే టూ ఫన్నీ. ఓకే బాయ్. ఇది కరెక్టో రాంగో కూడా నాకు కొంచెం కమెంట్స్ రూపంలో చెప్పండి, ఓకేనా?